Hey guys, hope you're all doing well. So syllabus కొంచెం చేంజ్ అయింది FBOది అదేంటో చూసుకుందాం. ప్రీవియస్ పెట్టిన అంటే లాస్ట్ టైం పెట్టిన ఎగ్జామ్కి ఇప్పటికి ఓన్లీ మ్యాథమెటిక్స్ సిలబస్ మాత్రమే మారింది. మిగతా జనరల్ స్టడీస్ అవ్వచ్చు, జనరల్ సైన్స్ అవ్వచ్చు, రీజనింగ్ ఇవన్నీ సేమ్ ఉన్నాయి. ఓన్లీ మ్యాథమెటిక్స్. సో ఈసారి మనకు ఓన్లీ 3 టాపిక్స్ ఉన్నాయి. లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే అప్పుడు 6 టాపిక్స్ ఉన్నాయి. ఈసారి మనకి అర్థమెటిక్స్ ఉంది, జియోమెట్రీ ఉంది, స్టాటిస్టిక్స్ ఉంది. ఈ 3 టాపిక్స్ మంచిగా నీట్‌గా ప్రిపేర్ అయితే దాంట్లో మనం ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు. సో ప్రిలిమ్స్ చక్కగా మనం అంటే క్వాలిఫైయింగ్ వరకు వెళ్ళొచ్చనమాట మ్యాథ్స్‌లో ఎక్కువ స్కోర్ చేస్తే. అండ్ జనరల్ సైన్స్‌లో ఎథనో బాటనీ టాపిక్స్ మీకు చెప్తానని అన్నాను కాబట్టి, ఇప్పుడు లైక్ ఒక ఇంట్రొడక్షన్ లాగా మనకేంటంటే ఎథనో బాటనీలో కొన్ని సీజనల్ ప్లాంట్స్, కొన్ని పెరీనియల్ ప్లాంట్స్ ఇచ్చారు. దాని యొక్క బొటానికల్ నేమ్ కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి, బట్టి కొట్టాలి బొటానికల్ నేమ్ చెప్పాలంటే. అండ్ దాని యొక్క మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటో తెలుసుకోవాలి. నేను ఇప్పుడు ఒక 5 ప్లాంట్స్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఫస్ట్‌ది ఇవి ఏంటంటే ఇవన్నీ సీజనల్ ప్లాంట్స్. ఈ 5 ప్లాంట్స్ సిలబస్‌లో మెన్షన్ చేసిందే. ఒకటి మల్కంగిని అంటే తెలుగులో జ్యోతిష్మతి అని అంటారంట. ఆర్ బ్లాక్ ఆయిల్ ప్లాంట్ అని అంటారు దీన్ని. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ అంటే బొటానికల్ నేమ్ వచ్చి కెలాస్ట్రస్ స్పాంటికులేటస్. స్పెల్లింగ్ చూసుకోండి. ఇది దేనికి యూజ్ అవుద్ది మెడిసినల్ ప్రాపర్టీస్ చూస్తే, దీన్ని ఈ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారంట దీని నుంచి. అది ఎక్కువ హెయిర్కి సంబంధించి యూజ్ చేస్తారు, లైక్ హెయిర్ టానిక్ లాగా అనమాట. డాండ్రఫ్ అవ్వచ్చు, ఈ హెయిర్ స్ట్రెంథనింగ్ కోసం అని చెప్పి సో ఆ ట్రీట్మెంట్కి యూజ్ చేస్తారు. నెక్స్ట్ సెకండ్ది అశ్వగంధ. మనం రెగ్యులర్గా విన్న పదమే. ఇది అసలు యాక్చువల్ కింగ్ ఆఫ్ ఆయుర్వేద అని చెప్పుకోవచ్చు అశ్వగంధ. దీని రూట్స్ ప్రతిదీ చాలా యూస్ఫుల్ ఉంటుంది. తెలుగులో కూడా అశ్వగంధ అని అంటారు. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి విథేనే సోమ్నిఫెరా. సో ఇది లో బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. స్వెల్లింగ్స్, నెక్స్ట్ ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయడానికి వాటికి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ అల్లం, జింజర్ అంటారు కదా. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి జింజిబర్ ఆఫిసినల్. సో దీని యూజెస్ మనకి తెలుసు, డైలీ యూజెస్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. బ్లోటింగ్ కానీ, కాన్స్టిపేషన్ కానీ చాలా యూజ్ అవుతుంది. కోల్డ్, న్యూయాన్స్, మైగ్రేన్స్, వాట్ నాట్ చాలా యూజ్ ఉన్నాయి. హైపర్ టెన్షన్ వచ్చినప్పుడు కూడా యూజ్ చేస్తారు. వామిటింగ్ లైక్ సెన్సేషన్ వచ్చినప్పుడు యూజ్ చేస్తారు. మనం జనరల్గా టీలో వేసుకొని తాగుతాం. సో ఇది జింజర్. నెక్స్ట్ది గార్లిక్. గార్లిక్ అంటే వెల్లుల్లి. దీని సైంటిఫిక్ నేమ్ అల్యూవియం సాటివియం. గార్లిక్ యూజెస్ కూడా మనకు తెలుసు, చాలా హై మెడిసినల్ యూజెస్ ఉంటాయి. లైక్ ఇట్ కంట్రోల్స్ హై బ్లడ్ కొలెస్ట్రాల్, నెక్స్ట్ హై బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది. డయాబెటీస్కి చాలా యూజ్ అవుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్కి ట్రీట్మెంట్ ఇస్తారు గార్లిక్తో. నెక్స్ట్ ఇమ్యూనిటీ ఫంక్షన్స్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇస్ టర్మరిక్, పసుపు మనకు తెలిసిందే. దీని సైంటిఫిక్ నేమ్ క్యూర్క్యూమా లోంగా. స్పెల్లింగ్ చూసుకోండి. నెక్స్ట్ దీని సైంటిఫిక్ నేమ్ దీని మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా మనకు తెలుసు. లైక్ దీన్ని ఫుడ్స్లో యూజ్ చేస్తారు, ఫుడ్ సోర్సెస్ కింద చాలా. నెక్స్ట్ కాస్మెటిక్స్లో యూజ్ చేస్తారు. సో మెడిసినల్ ప్రాపర్టీస్ కింద వస్తే లైక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, నెక్స్ట్ యాంటీబయాటిక్, యాంటీ క్యాన్సర్ కాజెస్, యాంటీ డయాబెటిక్, యాంటీ డయేరియా, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అన్ని దీంట్లో ఉన్నాయి. సో ఇలాగే ఈ 5 ఇప్పుడు చూసుకోండి, ముఖ్యంగా సైంటిఫిక్ నేమ్స్. నెక్స్ట్ నేను మిగతావన్నీ కంటిన్యూ చేస్తాను. అండ్ ఆల్సో టెస్ట్ సిరీస్ కోసం లైక్ రేపు అప్లోడ్ చేస్తాను వీడియో. థ్యాంక్ యూ.